మిథున రాశి వారికి ఈ రాశిలో కుజగ్రహ సంచారము, ద్వితీయంలో గురువు, తృతీయంలో రవి, బుధుడు, కేతువు, చతుర్థ స్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో శనీశ్వరుడు, భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారము. అనుకున్న కార్యక్రమాలు, కొంతమంది సహాయ సహకారాలను పొందగలుగుతామన్న ఆలోచనలతోటి, ఆ థాట్ ప్రాసెస్ తోటి మీరు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఆఖరి నిమిషంలో వాళ్ళెవరూ రావటం లేదు, మీ పనులు మీరు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి, లేదా ఎడిషనల్గా వాళ్ళకు అప్పగించినటువంటి బాధ్యతలు కూడాను మీరే చేయవలసినటువంటి పరిణామాలు ఏర్పడుతున్నట్టుగా సమాచారాన్ని మాత్రం ముందస్తుగా అందుకోగలుగుతారు. దీని వలన నష్టపోతున్నప్పటికీ కొంచెంలో కొంచెం ప్రయోజనాలను పొందగలుగుతారు. పూర్తి స్థాయి నష్టం మాత్రం వాటిల్లకుండా ఉంటుంది. శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలలో అత్యంత జాగ్రత్తలు, శ్రద్ధ చాలా వరకు అవసరము. ఆఖరి నిమిషం వరకు రుణం కోసం ఎదురు చూడకుండా ముందస్తు జాగ్రత్త చర్యల కింద ఒక 10 రోజుల ముందరే డబ్బులు చేతిలో పెట్టుకోవడం అనేది ఉపయుక్తమైనటువంటి అంశము. కొత్త ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. టిఫిన్ సెంటర్, క్యాటరింగ్ వ్యాపారస్తుల కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని కొత్త ప్రదేశంలో ప్రారంభించాలన్న ఆలోచనలు ఉపయుక్తంగా ఉంటాయి. బేసిక్గా సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాల ద్వారా మంచి ఫలితాలను, మంచి విషయాలను తెలుసుకోగలుగుతారు. భవిష్యత్ ప్రణాళికల గురించి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. ఈ వారం పరిహారం: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్రకవచాన్ని నిత్యం పఠించడము లేదా వినటం ద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ప్రతి శనివారం రోజున ఓం నమో నారాయణ ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి హోమాన్ని జరిపించుకోగలరు. ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈఎంఐ చెల్లింపులు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఊహించనటువంటి రీతిలో కొత్త సమస్యలు రావడము, కొత్త ఖర్చులు రావడము, అందు నిమిత్తం దాచి ఉన్నటువంటి ధనాన్ని ఖర్చు చేసే పరిస్థితులు, పరిణామాలు ఎక్కువ శాతంగా పెరుగుతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొంతమంది పై అధికారుల ద్వారా మంచి శుభవార్తలను వినగలుగుతారు. ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల కోసం చేసే ప్రయత్నాలలో లబ్ధిని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5.